ఇటుక పాలకొల్లు నియోజకవర్గంలో 100 కోట్లతో చేపట్టిన ఇంటింటి సురక్షిత త్రాగునీటి ప్రాజెక్టు పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. పనుల పురోగతిపై సమీక్షించారు. వైసీపీ నేతల తీరును తప్పుపట్టిన నిమ్మల గొడ్డల పార్టీకి అభివృద్ధి, త్రాగునీటి గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. 5 ఏళ్ల పాలనలో ప్రజారోగ్యం, త్రాగునీటి అవసరాలను గాలికొదిలేసి ముద్దు నిద్రపోయారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సురక్షిత త్రాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించామని, ఇందులో భాగంగానే విఘ్నేశ్వరం నుంచి 365 రోజులుగా 24 గంటలు గోదావరి జలాలు అందించే పైప్లైన్ ప్రాజెక్టును గాడిలో పెట్టామని వివరించారు. అంటే ఈ వైసీపీ వాళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళ పదవులు తెచ్చుకోవడం, వాళ్ళ ఆనందంగా గడపడం, వాళ్ళ సంతోషంగా గడపడమే తప్ప పాలకొల్లు కానీ, పాలకొల్లు నియోజకవర్గం గురించి అభివృద్ధి కానీ ఒక్క క్షణం ఆలోచించేటువంటి తీరిక వాళ్ళకి లేదని ఇప్పుడే చాలా క్లియర్గా మనందరికీ కూడా అర్థమైనటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు మేము వచ్చాం, కూటమి ప్రభుత్వం ఆలోచన చేసాం. వాళ్ళ మాదిరిగా కాదు. మేము మే నెలల్లో కూడా నీళ్ళు ఇస్తామంటే మే నెలలో కూడా కాలువలో నీళ్లు ఉంటాయి, చెరువులో నీళ్లు ఉంటాయి, ఇళ్ళకి నీళ్ళు వస్తాయి. కానీ ఎన్ని సంవత్సరాలు మే నెలలో కాలువలు కట్టకుండా కాలువలకు నీళ్ళు ఇచ్చేసి ఎన్ని నెలలు మనం నీళ్లు నింపుతాం? అంటే మనము దీనికి పరిష్కారం కావాలిగా, శాశ్వత పరిష్కారం కావాలిగా. ఈరోజు పాలకొల్లు పట్టణానికి పుష్కలంగా 2 పూటలా కూడా నీళ్లు వస్తున్నాయని అంటే 14-19లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు మున్సిపల్ చైర్మన్ నారాయణమూర్తి గారిని కూడా ఒప్పించి 15 కోట్ల రూపాయలు పెట్టి, ఆ రోజు నేను ఎమ్మెల్యే అయినప్పుడు పాలకొల్లుకి ఓన్లీ 10 MLD మాత్రమే వాటర్ సరఫరా ఉంది. అంటే డబుల్ అయింది కాబట్టి ఇంక వేరే వాటితో పని లేదు. కానీ ఎప్పుడు కాలువలో నీరు ఉన్నంతసేపు అది జరుగుతుంది, ఎందుకంటే చెరువు చిన్నది కాబట్టి. ఆ కాలువలో నీరుండి చెరువులో నీరుంటే అట్లనే డబుల్ ఇచ్చేస్తాం. కానీ సమ్మర్ 45 రోజులు అనేటప్పటికీ ఆ ఇబ్బంది వస్తుంది. అందుకే ఈవేళ విజ్జేస్తారు. ఈవేళ మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాం. మళ్ళీ ఆ పథకం రద్దు అయిపోయింది. ఎంత దుర్మార్గమో చూడండి. వైసీపీ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గానికి ఆ యొక్క కాలపరిమితి ముగిసిపోవడంతో ఆ ఏషియన్ బ్యాంకు కూడా ఆ యొక్క రుణాన్ని వెనక్కి తీసుకుంటే మళ్ళీ నారాయణ గారిని రెస్పాన్సిబిలిటీ కాబట్టి మనం ఆ రోజు పాలకులు తీసుకొచ్చాం. మొన్న 24లోనే తీసుకొచ్చి మళ్ళీ ఆ చెరువు చూపించి, మన శాంక్షన్లు చూపించి, ఆ శిలాఫలకం చూపించి ఆయనకి అప్పుడు మళ్ళీ దీన్ని జాగ్రత్తగా మళ్ళీ 7-8 నెలలు మళ్ళీ ఢిల్లీ అన్ని తిరిగి మానిటరింగ్ చేసి బ్యాంకులతో కూడా మళ్ళీ తిరిగి ఒప్పందం చేసుకుని మళ్ళీ ఆ లోన్ రీశాంక్షన్ చేసుకుని ఇప్పుడు టెండర్లు పిలిచారు. ఎన్సిసి ఏజెన్సీకి వచ్చింది. మొన్ననే 5 నెలలు దాని డిజైన్స్ కూడా పూర్తయ్యాయి. మొత్తం 132 కిలోమీటర్ల 112 కిలోమీటర్లు 112 కిలోమీటర్ల వాటర్ పైప్ లైన్ రేపు డైరెక్ట్గా. మరి ఈ రకంగా పాలకొల్లు పట్టణానికే కాదు, ఈవేళ పశ్చిమ గోదావరి జిల్లాకు కూడా మేము త్రాగునీరుకి అత్యంత ప్రయారిటీ ఇచ్చి జలజీవన్ మిషన్ ద్వారా కూడా మేము గ్రామాలకు కూడా నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈవేళ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్ననే అమరజీవి జలధార అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని అటు పంచాయతీ రాజ్ కూడా ఈవేళ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే మన పాలకొల్లుకు కూడా మరి పెద్ద ఎత్తున ఇక్కడ వేడింగ్లోను, అదేవిధంగా అక్కడ గోరింతాళ్ళలోను, అదేవిధంగా మన ఈ ఎలమంచిలి మండలంలో ఎలమంచిలి దగ్గర, అదేవిధంగా మనకి కలగంపూడి దగ్గర ఇట్లా 7-8 పాయింట్లలో కూడా మేము ఓహెచ్ఆర్లు కట్టి సురక్షితమైనటువంటి నీరుని గ్రామాలకు కూడా అందించేటువంటి కార్యక్రమం కూడా దగ్గర 250 కోట్ల రూపాయలు రూరల్ కూడా పెట్టాం. పాలకొల్లు కాన్స్టిట్యున్సీ 5-6 చోట్ల ఓహెచ్ఆర్లు పెట్టి ఆ ఓహెచ్ఆర్ నుంచి ఆ సరౌండింగ్ ఉన్నటువంటి 10-12 విలేజ్లకి కనెక్ట్ చేస్తాం. అంటే ఇట్లాగా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేసేటువంటి ప్రభుత్వం ఇది. మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం తప్ప మీకులాగా 151 సీట్లు ఇస్తే 50% ఓట్లు ఇస్తే గాలికి వదిలేసి తాడేపల్లిలో ముద్దు నిద్రపోయేటువంటి ప్రభుత్వం కాదు. ఇది పని చేసేటువంటి ప్రభుత్వం.